మనిషికి ఎక్కడ కూడా నెమ్మది ఉండదు, మనిషికి ఎక్కడ కూడా శాంతి ఉండదు, మనిషికి ఎక్కడ కూడా సమాధానం లేనివాడుగా మనిషి యొక్క జీవితం వాడు జీవిస్తూ ఉంటాడు. అంటే భారభరితమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. ఏదో ఒక భారం కలిగి ఉంటాడు, ఏదో ఒక సమస్యను కలిగి ఉంటాడు, ఏదో ఒక ఇబ్బంది కలిగి ఉంటాడు. ఏదో ఒక భారం లేకుండా ఏ మనుషుడు కూడా ఉండడు. భారం భరించలేనటువంటి మనిషి కూడా ఉండడు. లోకము కూడా మనిషి మీద అనేకమైన భారము పెడతా ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవితాన్ని ఏమని సూచిస్తుందంటే భారభరితమైన జీవితము జీవించాల్సిందే ఏ మనుషుడైనా సరే. అయితే ఈ లోకాన్ని సూచిస్తున్న ఈ యొక్క పరిశీల శాస్త్రులు మనపైన కూడా ఎటువంటి భారం ఉందంటే లోకం అనే భారం ఉంది, పాపం అనే భారం ఉంది, శాపం అనే భారం ఉంది, అనారోగ్యం అనే భారం ఉంది, ఆర్థిక సమస్య అనే భారం ఉంది, కుటుంబ సమస్య అనే భారం ఉంది, వ్యసనం అనే భారం ఉంది. ఈ భారం తీయలేరు. ఇప్పుడు ఈ భారాన్నంతా తీయగలివారు ఎవరు? ఈ భారాన్నంతా తొలగించేవారు ఎవరు? ఈ భారం లోకము మనల్ని కఠినపరుస్తుంది. లోకపు ఆశలు మనల్ని కృంగదాలు తీసుకొస్తుంది. లోకపు యొక్క పాపపు జీవితం అంతా కూడా మనం కుదేలుగా చేస్తుంది. అయితే మోషే ఏ రీతికైతే వాళ్ళ భారాన్ని చూశాడో మనల్ని కూడా, మన భారాన్ని కూడా ఓ వ్యక్తి చూశాడు. ఏంటంటే ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే కదా ప్రయాసపడి భారము వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అయితే ప్రభు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మీరు ప్రయాసపడుతున్నారు కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ భారం ఎటువంటిదైనా సరే, మీ భారం ఏదేమైనప్పటికీ సరే, లోక సంబంధమైన భారమా నా మీద వేయండి, నేను దాన్ని మోస్తాను. పాపభరితమైన భారమా అది నా మీద వేయండి, అది కూడా నేను మోస్తాను. శాపభరితమైన భారమా అది కూడా నా మీద వేయండి, అది నేను భరిస్తాను. మీ వ్యసనాలమా ఈ వ్యసనం నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను, ఈ వ్యసనం నా నుండి పోలేకపోతున్నానని బాధపడుతున్నావా, ఆ భారాన్ని కూడా నాపైన వేయండి, నేను దాన్ని మోస్తాను. దేవుడు అంటున్నారు, అందుకే కీర్తనకారుడు అంటాడు, అనుదినము ఆయన మన భారము భరించేవాడుగా ఉన్నాడంటే, అనుదినము భరిస్తాడంట. దేవుడిస్తున్న ఒక పిలుపు మానవాళికి. ప్రయాసపడుతూ ఉంటున్నారు అనేక మంది. తెలీదు వాళ్ళకి, వారి భారాన్ని ఎలా దించుకోవాలో తెలియట్లేదు, వాళ్ళ భారాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియట్లేదు, వాళ్ళ భారాన్ని ఎలా తీసుకువేసుకోవాలో తెలియట్లేదు. అయ్యో పైపెచ్చి ఇంకనూ ఆ భారం భరిస్తూ, లోకంలోనే జీవిస్తూ, లోకంలోనే బ్రతుకుతూ, కన్నీరు కారుస్తూ, నిస్సహాయతలోనూ నిస్పృహతలోనూ బ్రతుకుతూనే ఉంటున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పిలుపుని బట్టి ప్రయాసపడుతున్నారేమో, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను.